స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మన రానున్నటువంటి ఆదివారమును 26 జనవరి దినమును రిపబ్లిక్ డేగా మనము అనుసరించేటటువంటి వారంగా ఉన్నాం. అన్ని చోట్ల కుల మతాలకి, జాతులకి, భాషలకి, ప్రాంతాలకి అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరి హృదయము దైవభక్తితో లేదా దేశభక్తితో ఉప్పొంగి దేశం ఎడల వారు కలిగి ఉన్నటువంటి భక్తి శ్రద్ధలను కనబరిచేటటువంటి గొప్ప సెలబ్రేషన్గా, జాతీయ పండుగగా మనము జనవరి 26వ తారీఖున గణతంత్ర దినపు వేడుకలను జరిగించుకునేటటువంటి వారంగా ఉన్నాం. మనందరికీ తెలిసి ఉన్న రీతిగా భారత రాజ్యాంగము అమలులోనికి వచ్చినటువంటి దినంగా రాజ్యాంగ ఫలములు పేదలకి, అణగారినటువంటి వారికి, స్త్రీలకి, పురుషులకి, బలహీనులకి, అంటరానటువంటి వారందరికీ కూడా స్వేచ్ఛ, స్వతంత్రము, సమానత్వము, న్యాయము అందించబడినటువంటి దినంగా మనమందరము దీనిని ఒక పండుగ దినంగా అనుసరించేటటువంటి వారంగా ఉంటాం. స్నేహితులారా, రాజ్యాంగ పీఠికను మనము గమనించినప్పుడు భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే రాయబడిన రాజ్యాంగాలన్నిటిలోకెల్లా పెద్ద రాజ్యాంగంగా అనేక విషయాలలో భారత రాజ్యాంగము ప్రపంచానికే మాదిరికరమైనటువంటి రాజ్యాంగంగా ఉండింది. చూడండి, మన దేశంలో భిన్నత్వం ఉండిందండి. అనేక కులములు, అనేక మతములు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు, అనేకమైనటువంటి సంస్కృతులు, అందరికీ విలువనిచ్చి, అందరికీ హక్కులను కల్పించి, అందరినీ పరిగణలోనికి తీసుకొని లిఖించబడిన భారత రాజ్యాంగం లాంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఎక్కడా మనము గమనించలేం. భారత రాజ్యాంగ పీఠికను గమనించినప్పుడు కుల మతాలకి, వర్గాలకి, భాషలకి, ప్రాంతాలకి, రంగులకి అతీతంగా భారతదేశ ప్రజలందరికీ న్యాయం ఉండాలని, సమానత్వం ఉండాలని, స్వేచ్ఛకు కట్టుబడి సార్వభౌమత్వము, సామ్యవాదము, సెక్యులర్ డెమోక్రటిక్ అని భారత రాజ్యాంగ పీఠికలో మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. ఇది భారత రాజ్యాంగం యొక్క సారాంశం. ఇది భారత రాజ్యాంగం యొక్క ఉద్దేశం. వీటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే అందరికీ న్యాయం దొరకాల, అందరూ సమానత్వం కలిగి జీవించగలిగినటువంటి వారుగా ఉండాల. భారత రాజ్యాంగం యొక్క ఫలములు ఇన్ని సంవత్సరాలు మనం అనుభవించి అనేక రీతులుగా మేళ్లను పొందినటువంటి వారంగా ఉన్నాం. ఒకప్పుడు భారతదేశ జనాభాలో చాలామంది ట్రైబల్గా సమాజం నుంచి వెలివేయబడినటువంటి వారుగా, ఏ హక్కులకు, ఏ రకమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రమునకు నోచుకోనటువంటి వారుగా ట్రైబల్ సొసైటీగా జీవించినటువంటి వారుగా ఉన్నారు. వీరు ఎస్సీలండి, వీళ్ళం కులం తక్కువ అండి, వీరు బజారులోనికి రావద్దండి, పంచాయతీలలోనికి రావద్దండి, గుళ్ళు గోపురాల యుద్ధకు రావద్దండి అనే వెలివేయబడినటువంటి పరిస్థితి, విద్యకు నోచుకోని పరిస్థితి, వైద్యానికి నోచుకోని పరిస్థితి, సమాజంలో మిగతా వారితో సహవాసానికి నోచుకోలేనటువంటి పరిస్థితి. వీళ్ళు అంటరాని వారండి, వీరి ముఖం చూస్తేనే పాపమండి, వీరిని తాకితేనే పాపమండి, వీళ్ళ బ్రతుకే మలినమైనటువంటి బ్రతుకని ఒక మనిషిని పశువు కంటే హీనంగా భావించినటువంటి సందర్భంలో భారత రాజ్యాంగము ఇలాంటి అవకతవకల మధ్య, ఇలాంటి అన్యాయముల మధ్య, ఇలాంటి కొరతల మధ్య
ఆ భారత రాజ్యాంగ ఫలముల ద్వారా ఎవరినైతే మనము అంటరాని వారం అన్నామో, ఎవరినైతే ఎస్సీలు అన్నామో, ఎవరినైతే ట్రైబల్ అన్నామో, ఎవరినైతే అపవిత్రమైనటువంటి జాతి, పరిశుద్ధత లేనటువంటి జాతి అని హేళన చేసి అంటరాని వారంగా చూసినామో, భారత రాజ్యాంగ ఫలముల వలన ఈ దినాన వారు చదవగలుగుతూ ఉన్నారు, ఎదగగలుగుతూ ఉన్నారు, మంచి స్థితిలో స్థిరపరచబడుతూ ఉన్నారు, రాజకీయాలలోనికి వస్తూ ఉన్నారు, గొప్ప గొప్ప స్థితిలో వారందరినీ చూడగలుగుతూ ఉన్నాం. ఇది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. సమానత్వాన్ని సాధించడంలో, అందరికీ న్యాయాన్ని అందించడంలో అనేక విజయాలను మనము పొందినటువంటి వారంగా ఉన్నాం. భారత రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ ఉన్నవండి. మరి ముఖ్యంగా 14వ ఆర్టికల్ మనుషులందరూ సమానమే, మనుషులందరికీ హక్కులు ఇవ్వబడినవి, మనుషులందరూ చట్టము దృష్టిలో సమానమైన వారే, జాతిని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, ప్రాంతాన్ని బట్టి కానీ, భాషను బట్టి కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన భారత రాజ్యాంగానికి లేదు. అయితే ఈ దినాలలో స్నేహితులారా, ఈ దినాలలో ఎస్సీల యొక్క ఎదుగుదలను, ట్రైబల్స్ యొక్క ఎదుగుదలను, స్త్రీల యొక్క ఎదుగుదలను, వెనుకబడిన తరగతుల యొక్క ఎదుగుదలను, అంటరాని వారిగా ఒకప్పుడు భావించినటువంటి వ్యక్తుల ఎదుగుదలను సహించలేనటువంటి కొంతమంది, వాళ్ళు ఎదుగుతూ ఉంటే భరించలేనటువంటి కొంతమంది మతం ముసుగులో ఎన్నో అన్యాయాలకి, ఆకృత్యాలకి వాళ్ళు దాడులు చేయడము, చంపివేయడము, హింసించడము అనేది. భారత రాజ్యాంగం అంటే గౌరవం లేనటువంటి వారు, భారత రాజ్యాంగం అంటే నమ్మకం లేనటువంటి వారు, అది ప్రజలందరికీ ఉపయోగకరమైనది అనే ఆ కామన్ ఆలోచన లేనటువంటి వారు మతాన్ని ముందుకు తీసుకొని వచ్చి మా భారత రాజ్యాంగానికి అతీతంగా మా మతమే గొప్ప, మా కులమే గొప్ప, మా జాతే గొప్ప, మా సమూహమే గొప్ప అని ఇతర మతాల వారిని కించపరచడం ప్రతిరోజు దాడి జరుగుతూ ఉందండి. ప్రతిరోజు హేళన చేస్తూ ఉన్నారండి. ప్రతిరోజు ఏదో ఒక మూలన బాధలు, ఇబ్బందులు, శ్రమలు, కన్నీళ్ళు, గాయములు అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు, వాటిని జరిగించేటటువంటి వారుగా ఉన్నారు. ఈ మతానికి సంబంధించినటువంటి అలజడులలో భారతదేశము చాలా మొదటి స్థానంలో ఉంది అనేది మనము గమనించదగ్గటువంటి అంశము. చూడండి, ఎందుకు ఈ ఎస్సీలు ముందుకు రావడం వాళ్ళకి ఇష్టం లేదు, ట్రైబల్స్ ముందుకు రావడం వాళ్ళకి ఇష్టం లేదు, అంటరాని వారు అని ఎంచబడినటువంటి వాళ్ళకి ఇష్టం లేదు. ఈ మతంను అడ్డుపెట్టుకొని వాళ్ళందరి మీద దాడులు చేస్తున్నటువంటి సందర్భం. అలాగునే ప్రపంచీకరణ అనండి, ఆధునిక ఆర్థిక వ్యవస్థలను ఉండనివ్వండి, మరి గ్లోబలైజేషన్ కానివ్వండి, ఇంకా ఇవన్నిటి వలన ఈ గడిచిన 10 ఏళ్లలో భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే, ధనికులు, సంపన్న వర్గాల వారు 10 ఏళ్లలో 200% ధనికులైనారండి, 200%. పేదలు ఇంకా పేదలుగా మిగిలిపోయినారు. గృహాలు లేనటువంటి వారు ఉన్నారు, భోజనం లేనటువంటి వారు, వైద్యానికి నోచుకోనటువంటి వారు, మరి హక్కులకు నోచుకోనటువంటి వారు. మరి న్యాయం అంటే ఉన్నోడి చుట్టం అయిపోయిందండి, లేనోడికి న్యాయము, పేదోడికి న్యాయము దొరకనటువంటి దినాలలో ఈ రీతిగా మన సమాజంలో కొట్టబడుతున్నవారు, తిట్టబడుతూ ఉన్నవారు, హేళన చేయబడుతున్నవారు, హక్కులకు నోచుకోనటువంటి వారు, దరిద్ర రేఖ దిగువన ఉండి బాధలను ఇలాంటి సందర్భంలో ఒక పక్క ఎదిగిన స్థితి, ఒక పక్క బాధపడుతున్న స్థితి. ఇలాంటి సందర్భంలో మనము గణతంత్ర వేడుకలను జరిగించుకొని ఉన్నాం.
స్నేహితులారా, అయితే ఈ దినం కొరకు మనకి ఇవ్వబడిన అంశం ఏమిటంటే అందరికీ న్యాయము, అందరికీ సమానత్వము మరియు న్యాయము అనే అంశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏ దేవుని గురించి మనం చదువుకుంటామో, ఏ దేవుని గురించి మనం ధ్యానిస్తామో ఆ దేవుడు మానవులందరి సమానత్వము పట్ల శ్రద్ధ కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమేనా అంటే మానవ సమాజంలో నీతి న్యాయములు ఉండాలనే ఆసక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన కార్యములు కానివ్వండి, ప్రణాళికలు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, ఆయన బోధనలు కానివ్వండి, సమానత్వాన్ని స్థాపించడానికి, నీతి న్యాయములు స్థాపించుట కొరకైనటువంటివి అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖన భాగములను సైతము గమనించినప్పుడు దేవుడు న్యాయమును కోరుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ సమాజం నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రజల నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అనే వ్యక్తుల నుండి దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడనంటే న్యాయాన్ని. మీ సమాజంలో న్యాయం ఉండాలి, మీ దేశంలో న్యాయం ఉండాలి అనే ఆ న్యాయాన్ని కోరుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ధనవంతుడిగా ఉండవచ్చు, తలాంతులు కలిగినటువంటి వాడవుగా ఉండవచ్చు, అందచందాలు కలిగినటువంటి వాడవుగా ఉండవచ్చు, విద్యాబుద్ధులను కలిగినటువంటి వాడవుగా ఉండవచ్చు. వీటన్నిటిలోకెల్లా దేవుడు నీ నుండి న్యాయమును మానవ సమాజంలో ఆయన కోరుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మనలో చాలామందికి అండి ఉదయకాలం లేవగానే ఏ పని అయినా ప్రారంభం చేయాలనంటే దేవునికి నమస్కరించి మన పనులను ప్రారంభించేటటువంటి వారంగా ఉంటాం. ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్న వ్యక్తి దేవునికి నమస్కరించి ప్రారంభం చేస్తాడండి. కానీ దేవుడు అని చెప్పుకునే ఈ వ్యక్తులు మనమందరము, దేవుడు అని చెప్పుకునే మనము, నా మతం గొప్పదని చెప్పుకునే మనము, నా కులము, నా జాతి, నా పద్ధతులు, నా సాంప్రదాయాలు ఎన్నో రెట్లు గొప్పవి ప్రపంచంలో అందరికంటే అని చెప్పుకునేటటువంటి మనము న్యాయము నీతి దగ్గరికి వచ్చేసరికి చూడండి, చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నటువంటి సంపన్నులు మన సమాజంలో ఉండినారు. మరి ఇదెక్కడి నీతి, ఇదెక్కడి భక్తి, ఇదెక్కడి మతము అని మనం అనడానికి లేదు. ఆ రీతిగా అంటే న్యాయము నీతి లేకపోయినా సరే భక్తి కలిగి ఉంటాము, మరి మా మతమే మా జాతే గొప్పదనుకుంటాము అనే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ సమాజంలో. ఇలాంటి తరుణంలో మీరు చూడండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తామండి, భూమి రిజిస్ట్రేషన్ అని. మనలో చాలామంది ఏం చేస్తాము, భూమి విలువ తక్కువగా చూపించి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. తక్కువ మరలా ఏం చేస్తామని అంటే విపరీతమైనటువంటి వస్తువులను కల్తీ చేసేటటువంటి వారంగా ఉన్నాం. ఈ రీతిగా అవినీతికి లోనయ్యేటటువంటి వారు, లంచం అడిగేటటువంటి వారు, డబ్బు కొరకే బ్రతికేటటువంటి వారు, డబ్బు సంపాదన కొరకే ఆలోచించేటటువంటి వారు, ఎంత ధనవంతులుగా బ్రతికినా మళ్ళీ మళ్ళీ స్కాములు చేస్తూ ఉన్నారండి. ఎంత డబ్బు కలిగిన వారుగా ఉండినా మళ్ళీ అవినీతి పనులు, లంచాలను అడిగేటటువంటి వారుగా ఉన్నారండి. ఇలాంటి తరుణంలో మరి దేవుడు ఎక్కడ పోయినాడు, మతం ఎక్కడ పోయింది, సాంప్రదాయాలు ఎక్కడ పోయినవి అని మనల్ని మనము వివేచించుకోవాల్సినటువంటి అవసరత ఉండింది. ప్రత్యేకించి లేఖన భాగాన్ని గమనించినట్లయితే ఆమోసు కాలం నాటికి ఉజ్జియా అనేటటువంటి రాజుగారు పరిపాలన చేస్తూ ఉన్నాడండి. ఆయన భయం లేనివాడు, భక్తి లేనివాడు, దేవుని పట్ల గౌరవభావం లేనటువంటి వాడు, విచ్చలవిడిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు, అవినీతిని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు, లంచాన్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు, అబద్ధాన్ని మోసాన్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. తాను స్వతహాగా రాజకీయ కాంక్ష కలిగినటువంటి వాడుగా, అధికార ధన వ్యామోహాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు.
అప్పటి సమాజము ఇశ్రాయేల్ జనాంగంలో రెండు సమాజాలుగా విడిపోయిందండి. ధనిక వర్గము, పేద వర్గం. ధనవంతులు ఇంకా ధనవంతులైపోతూ ఉన్నారు. ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, ధరలు పెంచుతూ ఉన్నారు, వస్తువుల యొక్క కొరతను కావాలని సృష్టిస్తూ ఉన్నారు. పేదల ఆస్తులను దోచుకొనుచు ఉన్నారు, వాళ్ళ పంటలను దోచుకొనుచు ఉన్నారు. పేదలు వస్త్రములు లేక, నివాసములు లేక, భోజనములు లేక, ఆకలి దప్పికల మధ్య అలమటించి పోతూ ఉన్నారు, ఏ సదుపాయములు లేకుండా. ఇక్కడ చదవబడిన లేఖన భాగములను మనము గమనిస్తున్నప్పుడు స్నేహితులారా, 5వ అధ్యాయం 12వ వచనంలో బీదలందరూ అన్యాయానికి లోనవుతా ఉన్నారు, వారి పంటలన్నీ దోచుకొనబడతా ఉన్నవి. వ్యాపారస్తులు, ధనికులు పేదవాళ్ళ భూములను కానివ్వండి, పేదవాళ్ళ పంటలను కానివ్వండి తక్కువ ధరకి, ఈ కాలాన్ని గురించి ఒక చెప్పుల జతకి పేదవాన్ని కొంటున్నటువంటి పరిస్థితులు, పేదవాన్ని బానిసగా మారుస్తున్నటువంటి పరిస్థితులు. చెప్పుల జత ఆ రోజుల్లో ₹1 ఉందనుకోండి, ₹1/2తోనే పేదవాన్ని ఒక బానిసగా కొంటున్నటువంటి దుర్మార్గములు. బీదల అన్యాయానికి లోనవుతా ఉన్నారు. అయితే వ్యాపారంలో 8వ అధ్యాయం 5వ వచనంలో వ్యాపారంలో విపరీతమైన అన్యాయము, అధిక ధరలు, పేదల యొక్క హక్కులు కాలరాయబడతా ఉన్నవి. సమాజం అంతా చిందర వందర అయిపోయిందండి. మేం గొప్ప అంటే మేం గొప్ప, మేమే ముందుండాలంటే మేమే ముందుండాలని అన్యాయములు, అకృత్యములు, దాడులు, రక్తపాతము ఇవన్నీ ఉండినవి. ఇలాంటి సందర్భంలో దేవుడు తన స్వరాన్ని వారికి అందజేస్తూ ఉన్నాడు. చూడండి, మీరు ఎంతో భక్తి కలిగినటువంటి వారుగా వారం వారము ఆరాధనలు చేస్తూ ఉన్నారు, ఎన్నో సాంప్రదాయాలను పద్ధతులను పాటిస్తూ ఉన్నారు, ఎంతో భక్తి కలిగినటువంటి వారుగా చాలా జోష్తో గంభీరంగా పండుగలను చేస్తూ ఉన్నారు. మీ పండుగలు నాకు అవసరమా? మీ ఆరాధనలు నాకు అవసరమా? మీ బలులు నాకు అవసరమా? నేను ఎటువంటి దేవుడనంటే మానవ సమాజంలో నీతి ఉండాలా, న్యాయం ఉండాలా అని కోరుకునే దేవుడను. బలులు కోరే దేవుడని కాదు, పండుగలు మంచిగా చేయండి అని అడిగే దేవుడని కాదు, వ్రతాలు మంచిగా చేయండి అని అడిగే దేవుడని కాదు, ప్రతి వారము గుళ్ళోకి వస్తున్నారా లేరా అని చెక్ చేసుకునేటటువంటి దేవుడని కాదు. ఈ పండుగల కంటే, బలుల కంటే, బహుమానాల కంటే నాకు మీ జీవితాలలో, మీ సమాజంలో నీతి న్యాయము కనబడాలి. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి దేవుడు నాడు అని భావించే ఎవరైనా కానివ్వండి స్నేహితులారా, ఆరాధనలతో దేవుడు సంతోషించడు, లేక బలులతో దేవుడు సంతోషించడు, మన తలాంతులతో దేవుడు సంతోషించడు, మనం చేసే గంభీరమైన పండుగలతో, ఆయనకిచ్చే బహుమానాలతో దేవుడు సంతోషించడు. ఆయన మన సమాజంలో నీతి ఉన్నప్పుడు, న్యాయం ఉన్నప్పుడు, పేదల పట్ల, దిక్కులేనటువంటి వారి పట్ల, అనగారిన వారి పట్ల, స్త్రీల పట్ల, వెనకబడిన తరగతుల వారి పట్ల నీతి న్యాయము, వారి హక్కులను, వారి ఆస్తులను, వారి అవకాశాలను ఎప్పుడైతే మనము గౌరవించే వారంగా, వాళ్ళకు బ్రతుకునిచ్చేటటువంటి వారంగా ఉంటామో అప్పుడే దేవుడు మన జీవితాలను బట్టి సంతోషించేటటువంటి వారుగా ఉంటారు. చూడండి, చాలామంది జరిగించేటటువంటి విధానం ఏ రీతిగా ఉంటుందంటే, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు జీవించి ఎన్నో అన్యాయములు, అక్రమములు, లంచములు సంపాదించుకొని దేవునికి ₹1 కోటి బహుమానాన్ని తీసుకొని వెళ్తారండి. బ్రతుకంతా అన్యాయమే, బ్రతుకంతా దోపుడే, బ్రతుకంతా లంచమే. ఈ మన బ్రతుకు మార్చుకోవడం దేవునికి ఇష్టమా? ఆయనకు బహుమానం ఇవ్వడం దేవునికి ఇష్టమా అంటే దేవుడు అంటూ ఉన్నాడు, మీ బ్రతుకును మార్చుకొని నీతి న్యాయములతో బ్రతకండి, అదే మీ ఎదుట నేను కోరుకునేటటువంటి వాడనుగా ఉన్నాను అని.
రెండవది ఏంటంటే వేషధారణను విడిచిపెట్టండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం మొదలుకొని 28వ వచనం వరకు చాలామంది దేవుని పేరున రాజకీయాలు చేసేటటువంటి వారు ఉన్నారు, దేవుని పేరున ఎలక్షన్లలో పాల్గొనేటటువంటి వారు ఉన్నారు, దేవుని పేరున ఓట్లు అడిగేటటువంటి వారు ఉన్నారు. దేవుని పేరున చేయనటువంటి అక్రమం లేదండి, చేయనటువంటి దుర్మార్గం లేదండి, చేయనటువంటి హింస లేదండి. ఆ దేవుని పేరున వాళ్ళకి నిజమైన భక్తి ఉందా? మరి నిజమైన దేవునికి అంటే వాళ్ళకి నిజమైన ప్రేమ ఉందా? నిజమైన భక్తి ఉన్నటువంటి వారి గుణలక్షణాలు ఏ రీతిగా ఉంటాయి? దేవుడు అంటే నిజమైన పేరు, ప్రేమ కలిగినటువంటి వ్యక్తుల గుణలక్షణాలు ఎట్లా ఏ రీతిగా ఉంటాయి? కొట్టడము, తిట్టడము, అవమానించడము, దోచుకోవడము, అన్యాయం చేయడము, దాడులు చేయడము, చంపడము, ఇది నిజమైన భక్తి కాదండి. వేషధారణతో కూడినటువంటి భక్తి. వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఏది నిజమైన భక్తో, ఏది పనికి మాలినటువంటి భక్తో. ఇలాంటి తరుణంలో వాళ్ళ సీక్రెట్ ఎజెండా ఒకటి ఉంటుందండి. రాజకీయం అనే సీక్రెట్ ఎజెండా ఉంటుంది. దాన్ని బయటికి కనబడకుండా మతాన్ని ఎంకరేజ్ చేస్తారు, భక్తిని ఎంకరేజ్ చేస్తారు, ఇంకేదో ఏదో ఎంకరేజ్ చేసేటటువంటి వారుగా ఉంటారు. వాళ్ళ సీక్రెట్ ఎజెండా ఏముంటుంది అనేది వాళ్ళ సీక్రెట్ ఎజెండా అధికారం ఉంటుంది, ధనదాహం ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసి మతాన్ని అలాగుననే కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రజలు ఉద్యోగాలు అడుగుతారు, ప్రజలు న్యాయాన్ని అడుగుతారు, ప్రజలు హక్కుల కొరకు పోరాడతారు, ప్రజలు విద్య కావాలంటారు, ప్రజలు భోజనం కావాలంటారు, ప్రజలు సౌకర్యాలు కావాలంటారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు నీతి కొరకు మాట్లాడకుండా, న్యాయం కొరకు మాట్లాడకుండా, ఉద్యోగాలు హక్కుల కొరకు మాట్లాడకుండా వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ మతం అనే విషయాన్ని రెచ్చగొట్టేటటువంటి వారుగా ఉంటారు. ఈ మతం అనే విషయాన్ని రెచ్చగొట్టడం జరగగానే ఈ మతము ఆలోచనలలోనే ప్రజలు వెళ్ళిపోయి హక్కుల గురించి కానీ, సౌకర్యాల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, వాళ్ళ స్థితిగతులు, భవిష్యత్తు, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబము, వీటన్నిటిని మర్చిపోయి ఆ మతం మత్తులోనే ఊరేగేటటువంటి వారుగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీరు చూడండి, దేవుడు ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం మొదలుకొని పరిసయ్యులను, శాస్త్రులను మీరు వేషధారులు అనే వారిని గద్దించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. నిజంగా దేవుడు అంటే ప్రేమ మీకు లేదు, నిజంగా దేవుడు అంటే భయభక్తులు మీకు లేవు. మీరు భక్తులలాగా వేషాలు వేసుకొని, భక్తులలాగా నటించి ఒక సీక్రెట్ ఎజెండాతో మీరు ముందుకు సాగుతూ ఉన్నారని. మీ సీక్రెట్ ఎజెండా ఏంది? పదవులు. మీ సీక్రెట్ ఎజెండా ఏంది? అధికారము. మీ సీక్రెట్ ఎజెండా ఏంది? అందరిలో గొప్పగా బ్రతకడం. మీ సీక్రెట్ ఎజెండా ఏంటనంటే ఆస్తులను పోగు చేసుకోవడం, అధికారాన్ని కాపాడుకోవడం. ఆనాటి పరిసయ్యులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, సమాజంలో మొదటి వరుసలో ఉండినటువంటి వారు. ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించేటటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి విషయాలను, వివరణలను రచించేటటువంటి వారు. ప్రజలు ధర్మశాస్త్రాన్ని సరిగ్గా పాటించుచున్నారా, పాటించడం లేదా అని చెక్ చేసేటటువంటి వారు. ఇవన్నీ కానుకలు మరి ధర్మశాస్త్రం ప్రకారము సమర్పించబడతా ఉన్నాయా? కొత్తిమీరలో నుండి దశమ భాగం తీసినారా? సోంపులో నుండి దశమ భాగం తీసినారా? జీలకర్రలో నుండి దశమ భాగం తీసినారా అనే ఆలోచన చేసేటటువంటి వారుగా, వారు కూడా ఆ రీతిగానే మత సంబంధమైన సాంప్రదాయాలు, పద్ధతులు, విధానాలను పాటించేటటువంటి వారుగా ఉన్నారు. వారి గార్డెన్
ఉంటుంది కదండి, వాళ్ళ గార్డెన్లో కూడా ఒక కరివేపాకు ఉంటే ఆ కరివేపాకులో నుండి కూడా దశమ భాగం వారు ఇచ్చేటటువంటి వారు. చూడండి, ఇంత దేవుడి మీద శ్రద్ధ అనే వాళ్ళు ఉన్నప్పుడు, దేవుడు అంటే ఇంత ప్రేమ వాళ్ళు ఉన్నప్పుడు, దేవుడు అంటే ఇంత భయభక్తులు గల వ్యక్తులుగా వారు కనబడ్డప్పుడు వాళ్ళ జీవితంలో ఏముండాలండి? ఆ సమాజంలో ఆకలి దప్పిక కలిగిన వారు ఉన్నారు, అంటరానటువంటి వారు ఉన్నారు, కొరతల మధ్య, సమస్యల మధ్య, బలహీనతల మధ్య, అనగారిన పరిస్థితులను, సమస్యలను, ఆకలి దప్పికలను అనుభవించేటటువంటి వారు ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ పద్ధతులన్నీ తర్వాత మొదట ఆకలైన వాడి గురించి పట్టించుకో, దప్పికైన వారి గురించి పట్టించుకో, అన్యాయం అయిపోతున్న వ్యక్తులను గురించి పట్టించుకో, సమస్యలతో ఉన్న వ్యక్తులను గురించి పట్టించుకో, పేదలతో ఉన్న వ్యక్తులను గురించి పట్టించుకో. నేను మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది, సోంపులో నుండి దశమ భాగం తీయండి, కరివేపాకులో నుండి దశమ భాగం తీయండి. ఆ ఉద్దేశంతో నేను మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేను. మీకు ధర్మశాస్త్రం ఇవ్వడంలో నాకున్న భావం ఏంటనంటే, మీరు ప్రజల ఎడల జాలి కలిగినటువంటి వారుగా ఉండాలని, కరుణ కలిగినటువంటి వారుగా ఉండాలని, మానవత్వపు విలువలను తోటి మానవుడి ఎడల ప్రకటించాలని. కాబట్టి ఆ అక్షరానుసారంగా ధర్మశాస్త్రాన్ని పాటించుచు మానవత్వాన్ని, జాలి కనికరములను ప్రదర్శించినటువంటి వ్యక్తులను దేవుడు మీరు వేషధారులు అంటూ ఉన్నారు. ఈరోజు స్నేహితులారా, సమాజంలో నీతి, న్యాయము, జాలి, కనికరము, సమానత్వము, వీటిని గురించి మనం పట్టించుకొని వీటి కొరకు ప్రయాసపడాలండి. ఊరికే దేవుని పేరు మీద మన సొంత ఎజెండా, దేవుని పేరు మీద మన సొంత ఉద్దేశాలు, దేవుని పేరు మీద మన సొంత స్వార్థాన్ని ప్రదర్శిస్తే మనము కూడా మత ముసుగులో ఉన్నటువంటి వేషధారులము అనే సత్యాన్ని గ్రహించాలి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 34వ వచనం నుండి 43 వచనాలను గమనిస్తే, దేవుడు సమానత్వాన్ని కోరుకొనుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. కులాలకి అతీతంగా, జాతులకి, మతాలకి, భాషలకి, వేషాలకి, పద్ధతులకి, సాంప్రదాయాలకి అతీతంగా మానవులందరూ కూడా సమానమైన గౌరవ మర్యాదలతో బ్రతికేటటువంటి వారంగా ఉండాలి. మనకున్న బలహీనత ఏమిటంటే, ఆనాటి ఇశ్రాయేల్ జనాంగము మేము మాత్రమే పవిత్రులము, మేము మాత్రమే దేవుని చేత పిలువబడినటువంటి వారము, ఏర్పాటు చేయబడినటువంటి వారము, నిబంధన జనాంగము, ధర్మశాస్త్రం గల జనాంగము, సున్నతి గల జనాంగము, మిగతా వాళ్ళందరూ కూడా మాతో సమానమైనటువంటి వారు కాదు. వారు అపవిత్రులు, అంటరాని వారు, శుద్ధి లేని వారు, సున్నత లేని వారు, ఎన్నిక లేనటువంటి జనాంగం అని ఇతరులను తిరస్కరించేటటువంటి వారు. కొన్నిసార్లు చూడండి, మన దేశంలో అయితే పుట్టుకనే తప్పు పడుతున్నారండి. కొంతమందిదేమో పవిత్రమైన పుట్టుకనట, కొంతమందిదేమో అపవిత్రమైన పుట్టుకనట. అందరు పుట్టేది ఒకేలాగున్నాడ. పవిత్రత అపవిత్రత అనేది పుట్టుకలలో లేదు అనే సత్యాన్ని మనము గమనించక, వాళ్ళ పుట్టుకనే తప్పు, వాళ్ళ పుట్టుకనే అపవిత్రమైంది, వాళ్ళు ఫలాని కుటుంబంలో పుట్టినారు కనుక అపవిత్రులు, ఫలాని తల్లిదండ్రులకు పుట్టినారు కనుక, ఫలాని జాతిలో పుట్టినారు కనుక వాళ్ళు అపవిత్రులు అని. కొంతమంది పుట్టుకతోనే పవిత్రులు. మరి స్నేహితులారా, ఆ ప్యూర్ ఇంప్యూర్ అనే విధానము వీళ్ళు అంటరాని వారని, వీరు తక్కువ జాతికి, తక్కువ కులానికి, తక్కువ శ్రేణికి సంబంధించినటువంటి వారని. మరి నాదొక ఆలోచన అండి, మరి తక్కువ అంటే అపవిత్రులుగా పుట్టినటువంటి వాళ్ళకి రక్తం లేదా, కాళ్ళు లేవా, చేతులు లేవా, మరి కండ్లు లేవా, నోరు లేదా,
పవిత్రమైన పుట్టుక పుట్టినటువంటి వాళ్ళకి వేరే ఆర్గన్స్ ఉండాలి కదండి, అపవిత్రమైన పుట్టినటువంటి వాళ్ళకి వేరే ఆర్గన్స్ ఉండాలి కదండి. సేమ్ ఆర్గన్స్ ఉన్నాయి కదండి, సేమ్ ఆలోచన. ఆయన చదవగలుగుతున్నాడు, ఈయన చదవగలుగుతున్నాడు, ఆయన ఎదగగలుగుతున్నాడు, ఈయన ఎదగగలుగుతున్నాడు. కనుక కొన్ని విషయాలు ఇవి మానవ కల్పితమైనటువంటివని మనం గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి. బహుశా పేతురు మరి ఈ అపోస్తుల జీవితాలలో కూడా ప్రారంభ దశలో మేము యూదులము, యూదా జాతి, పవిత్రులము, ఏర్పాటు చేయబడిన వారము, సున్నతి గల జనాంగము అని వారు యూదుల మధ్యనే పరిచర్యను జరిగించడానికి ఇష్టపడినటువంటి వేళ యూదు జాతే గొప్పది, యూదా జాతికి సమానమైనటువంటి జాతి లేదు అనే ఆలోచన కలిగినటువంటి వేళ దేవుడు వాళ్ళను దర్శించేటటువంటి దేవుడుగా, వాళ్ళతో మాట్లాడేటటువంటి దేవుడుగా ఆయన అంటూ ఉన్నాడు, లోకం మీద ఏ జాతి కూడా నిషేధింపదగినటువంటి జాతి కాదు, అన్ని జాతులు కూడా సమానమైనటువంటి జాతులు, అన్ని జాతులను దేవుడే కలుగజేసినటువంటి వాడు. ఈ భావాన్ని పేతురు గారికి ఆయన బోధించుచూ ఉన్నాడు. అపవిత్రమని ఎంచకు, అపవిత్రమని దూరంగా ఉండకు, అపవిత్రమైనదని తాకకుండా ఉండకు, అపవిత్రమైనదని మాట్లాడకుండా ఉండకు, అపవిత్రమైనదని సహాయం చేయకుండా ఉండకు, అపవిత్రమైనదని ప్రోత్సాహపరచకుండా ఉండకు, అపవిత్రమైనదని నీ నుండి వెలివేయకు. అది కూడా దేవుని దృష్టిలో పవిత్రమైనదే అనే ఆలోచనను పేతురు గారికి తెలియజేసి రోమా శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఇంటికి మరి పేతురు గారిని ఆయన పంపేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మీరు చూడండి, రోమా జాతిని గురించి ఒకవేళ యూదులు మాట్లాడాల్సి వస్తే రోమా జాతి ఎన్నికలేని జాతి, అపవిత్రమైన జాతి, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, సున్నతి లేదు, వాళ్ళ ఇంటిలోకి మేము వెళ్ళడమా, వాళ్ళ ఆతిథ్యాన్ని మేము స్వీకరించడమా, వాళ్ళను మేము అంగీకరించడమా, మాతో సమానంగా కూర్చొనిస్తామా, మాతో సమానంగా ఆరాధనలో పాల్గొననిస్తామా అనే మనసు యూదులకు ఉండొచ్చు. కానీ అక్కడికి పేతురును పంపి ఆయనతో సహవాసం చేసి ఆయనను అంగీకరించాలనే ఆలోచన దేవుడు తెలియజేసినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి స్నేహితులారా, ఈ 26 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన దేశ ప్రగతి కొరకు, మన సమాజ ప్రగతి కొరకు మనమందరం కూడా ఈ ఆలోచనలను, నీతి న్యాయంలో ఎన్నో పండుగలు మనం పండుగలు అంటే మత సంబంధమైన ఎన్నో చాలా గంభీరంగా చేసేటటువంటి వారంగా ఉంటామేమో, కానీ నీతి న్యాయంలే మానవుల నుంచి దేవుడు కోరుకొనుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. మతం ముసుగులో మన సొంత ఎజెండా, మన సొంత స్వార్థాన్ని ప్రదర్శిస్తూ ఉన్నామేమో. స్వార్థాన్ని, మీ సొంత ఎజెండాలను దూరపరచండి. మతము అనేది జాలి కనికరముల కొరకు, అందరూ సమానమే అని గుర్తించండి అని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. భారతదేశాన్ని గడిచిన సంవత్సరములన్నీ మీ చల్లనైన రెక్కల క్రింద కాపాడి ఉన్నతమైన రాజ్యాంగ వ్యవస్థను మీరు నిర్ణయించిన విధానమును బట్టి వందనాలు. రాజ్యాంగ ఫలముల ద్వారా ఒకప్పుడు అంటరాని వారుగా, ఒకప్పుడు ఎస్సీలని, ఒకప్పుడు ట్రైబల్లని, ఒకప్పుడు స్త్రీలని, ఒకప్పుడు వెనుకబడిన వారని, ఒకప్పుడు వీళ్ళు కనబడకూడదు, వీళ్ళని తాకకూడదు అన్నటువంటి వారందరూ కూడా ఎదుగుచూ ఉన్నారు, ఫలిస్తూ ఉన్నారు. అదే రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ కలిసి మెలిసి ముందుకు సాగే నీ కృప దయచేయండి. రాజ్యాంగేతర శక్తులన్నిటిని కూడా మీరు పారద్రోలండి అయ్యా. అది స్వార్థంతో కూడినవి, రాజకీయాలతో కూడినవి. మరి వాళ్ళు అధికారం కొరకు చేసేటటువంటి ప్రయత్నాలుగా, మరి దేవుని మనసు అర్థం చేసుకోలేక, దేవుడు అనే ఆలోచన అర్థం చేసుకోలేక, బుద్ధి మాలిన
ఆలోచనలుగా పరిణమించుచున్నటువంటి వేళ వారి ఆలోచనలన్నిటిని మీరు అదుపు చేసి మేమందరము నీతి న్యాయములు మరి వేషధారణ లేనటువంటి భక్తి సమానత్వం కలిగి ఈ లోకంలో జీవించడానికి మీ కృప దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి.